హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా సాటర్డే రోజే లాస్ట్ అనమాట నేను వీడియో షూట్ చేయడము. తర్వాత మండే, సండే, ఇంకా ట్యూస్డే కానీ ఇట్లా ఏం వీడియో షూట్ చేయలేదండి నేనైతే అసలు. ఇంకా ఎందుకంటే ఒకరికి కాకపోతే ఒకరు మా ఇంట్లో అయితే ఫుల్ అంటే హెల్త్ బాగుండట్లేదు అనమాట. పిల్లల తర్వాత నాకు కాళ్ళ మీద బండ పడడం, తర్వాత మళ్ళీ నాకు ఫుల్ ఫీవర్ అండి. కరెక్ట్గా చెప్పాలంటే ఏకాదశి రోజు అదే వెనస్డే అనుకుంటా కదా, ఆ రోజు నుంచి ఫుల్ ఫీవర్ అనమాట. అసలు వీడియో షూట్ చేయలేకపోయాను, అప్లోడ్ చేయలేకపోయాను. అస్సలు ఇంట్లో ఒకరికి కాకపోతే ఒకరికి హెల్త్ బాగుండట్లేదు అనమాట. సో అదన్నట్టు ప్రాబ్లం అయితే ఇంకా ఈ నుంచి అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం వీడియో అయితే చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే. ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి, ఇంకా అంటే తగ్గిపోతున్నారు సబ్స్క్రైబర్స్ అయితే. సో అదన్నట్టు ఇగో ఇక్కడైతే మా బాబుని తీసుకొచ్చేసానండి. ఫుల్ వర్షం అనమాట. మాకు ఫ్రైడే నుంచి స్టార్ట్ అయిందనమాట వర్షం అయితే కంటిన్యూగా 4-5 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. అయితే ఇగో మా బాబుని తీసుకొని వచ్చేసానండి. అప్పుడే 10:30 అవుతుందన్నమాట టైము. మంచిగా పంపించాను, బాగానే తగ్గింది కదా మోషన్స్ అనమాట వానికి. మొన్నటి వరకేమో ఫీవర్ వచ్చింది కదండి, తగ్గింది. మళ్ళీ మోషన్స్ అనమాట. సరే అనేసి మామూలుగా బస్తీ దవాఖానకి వెళ్ళేసి నేను సిరప్ తీసుకొచ్చాను. తగ్గినట్టే తగ్గింది. మళ్ళీ స్కూల్కి పంపించాను, సరే తగ్గింది కదా అని. అప్పటికే 2 డేస్ స్కూల్కి వెళ్ళలేదన్నమాట వాడు. ఇంకా పంపిస్తే మళ్ళీ టీచర్ కాల్ చేసింది. ఇక వాడు మొత్తం డైపర్ వేసే పంపించాము, ఏమో చెప్పలేము అని. ఇంకా డైపర్ వేసే పంపించాము. ఇక వాడు డైపర్లో మొత్తం వాష్రూమ్ పోయిండు. ఇక ఏడుస్తుండంట. ఇంకా సరే అనేసి ఆ టీచర్ కాల్ చేయగానే వెంటనే వెళ్ళిన అనమాట నేను. ఇంకా ఇక టైం చూస్తున్నారు కదండి, అప్పటికే అంటే తీసుకొచ్చిండే 10:30కి అనమాట నేను. ఇక వాడు ఆడుకుంటుండు. ఇక అదే లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ఓపెన్ చేసుకొని తిన్నాడు అనమాట. ఇక తింటున్నాడు చూడండి. ఇక వాడు కొద్దిసేపు టీవీ చూసిండు, కొద్దిసేపు అదే ఏదో అట్లా ఆడుకున్నాడు. తర్వాత మమ్మీ తింటా అంటే వాని లంచ్ బాక్స్ వాడింది స్నాక్స్ కూడా అట్లీస్ట్ స్నాక్స్ కూడా తినలేదన్నమాట. అంటే 10 o'clock 10:30కే కాల్ చేసిరనమాట. సో ఇక తీసుకొచ్చానండి. మోషన్ ఇక వచ్చేసరికి మొత్తం మోషన్ పోయిందనమాట. మొత్తం ఇక క్లీన్ చేసి ఇక ఆడుకున్నాడు, టీవీ పెట్టిన తర్వాత ఇక తిన్నాడు వాడు స్నాక్స్. మళ్ళీ లంచ్ బాక్స్ కూడా పెట్టిన కదా, అవి తిన్నాడు అనమాట. ఇంకా తినంగానే ఇక పడుకోబెట్టేశానండి. ఇక వానికి కొంచెము సుస్తుందనమాట, మోషన్ బాగా పోతున్నాడు కదా. మోషన్ పోతే కూడా బాగా పిల్లలు ఇది అయిపోతారు కదా, వీక్ అయిపోతారు. ఇక సరే అని వాడే పడుకున్నాడు. ఇగో ఇక్కడైతే వర్షం చూడండి ఎట్లా కొడుతుందో. ఇంకా ఈ వర్షంలో నేను పోయి మా బాబుని ఎత్తుకొని వచ్చేసానమాట. ఫుల్ వర్షం. ఇంకా అప్పుడైతే ఇక అంబ్రెల్లా పెట్టేసుకున్నాలేండి, కానీ ఇంకా బ్యాగ్ వేసుకొని ఇంకా వాడిని ఎత్తుకొని దబా దబా నడుచుకుంటూ వచ్చేసాను అనమాట. ఇక ఇలా కొడుతుంది వర్షం అయితే. ఇంకా మా పాపనైతే పంపించినామండి స్కూల్కి అయితే. ఇక్కడైతే ఇక పిల్లల్ని అయితే అదే మా పాపనైతే ఇక స్కూల్ నుండి తీసుకొచ్చేసాను. ఇక మా వాడిని అయితే ఇంట్లోనే పెట్టానండి. ఇక వర్షం కదా, ఇంకా వర్షం పడుతూనే ఉందన్నమాట. ఇంకా ఇక తీసుకొని వచ్చేసాను అదే వర్షంలో. పొద్దున్నే స్వెటర్లు వేసి పంపించాను అనమాట పిల్లలకి. ఎందుకంటే చల్లగా ఉంది కదండి వాతావరణము వర్షంతో పాటు. ఇంకా అందులో మళ్ళీ ఇంకా స్కూల్లో ఫ్యాన్ గిట్ల వేస్తే ఇంకా చలి పెడుతుంది మమ్మీ, నాకు చలి పెడుతుంది అంటుంది మా పాప. అందుకని ఇక స్వెటర్లు వేసి పంపిస్తున్నాను. ఇక తీసుకొచ్చిన అయితే మార్నింగ్ ఇడ్లీ చేశానండి నేను పొద్దున. ఇడ్లీ చేశాను. ఇంకా అదే ఇడ్లీ పిండి ఉంటే ఇక మైదా పిండి కలిపేసిన, పెరుగు కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇక బోండలు వేద్దామనేసి ఇక కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు కలిపేసుకున్నాను. ఇంకా తెలుసు కదండి మీకు నేను ఎట్లా చేస్తున్నా బోండాలు. ఇక అట్లనే చేసేసాను అనమాట. ఇంకా పిల్లలు వేడివేడిగా తిన్నాం మేము. ఇంకొక వైపు వర్షం పడుతుంది, ఒక వైపు అయితే ఇక బోండాలు వేసుకొని తిన్నాం అన్నట్టు. మంచిగా వచ్చాయి బోండాలు అయితే. అంటే ఇంతకుముందుకు అప్పుడు బాగా రాలేకుండే కదా, ఇప్పుడైతే బాగానే వస్తున్నాయండి. ఇక నాకు అర్థమైపోయింది అనమాట, అంటే ట్రిక్ అనేది అర్థమైంది ఏ విధంగా చేయాలనేది. సో ఇంకా చేసేస్తున్నాను అనమాట. కొంచెం మిగులుతుంది మాకు ఇడ్లీ పిండి. ఇడ్లీ వేసినాక కూడా కొంచెం అంత మిగులుతుంది అనమాట. ఇక కొంచెంని ఇంకా నేనైతే ఇడ్లీ అస్సలు తిననండి, నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆడికి 2-3 మిగిలిపోతాయి అనమాట ఆ ఇడ్లీలు. ఇక మా పిల్లలే తింటారు. ఇక కొంచెము ఇడ్లీ రవ్వలో ఇది మైదా పిండి గిట్లా కలిపేసి చేస్తున్నాను అనమాట బోండలు.
ఇంకా పిల్లలైతే ఆడుకుంటురండి. ఇంకా మా సైడ్ అయితే ఫుల్ వర్షము. మీ సైడ్ కూడా ఫుల్ అంటే వర్షము నా అంతటా పడుతుందేమో. అంటే ఒక్కొక్కసారి ఏందంటే కొన్ని చోట్ల పడుతుంది వర్షం, కొన్ని చోట్ల పడదు కదా. మీ సైడ్ కూడా వర్షం వస్తుందా వస్తలేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే శుక్రవారం నుంచి స్టార్ట్ అయింది మా సైడు. ఇంకా ఇవాటి వరకు కూడా వస్తూనే ఉందండి వర్షము. ఇంకా ఈరోజు అయితే మొత్తం వాతావరణం చల్లగా ఉంటుంది, ముసురు బాగా పెడుతుందన్నమాట. ఇంకా హెవీగా వస్తుంది, ఇంకా ముసురు కంటిన్యూగా వర్షము, అసలు ఎండనే లేదండి. ఇక బట్టలు ఉతకడం అయితే చాలా కష్టమవుతుంది అసలు, అట్లుందన్నమాట సిచ్యువేషన్ అయితే. ఇంకా ఇక్కడైతే బోండాలు అయితే చేసేసినానండి. మంచిగా అయ్యాయి, మంచిగా ఇట్లా ఏమంటారు పొంగినాయి అనమాట. ఇక పిల్లలకైతే పెట్టేశానండి. కింద బండలు చల్లగా ఉన్నాయి అనమాట. వాళ్ళు పిల్లలు చిన్న చిన్న దుప్పట్లు ఉంటాయి కదా, అవి వేసుకుంటారు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే సాప లేదండి, ఇంతకుముందుకు ఉండే సాప అది ఎలుక మొత్తము కొరికేసి సాప అంతా ఖరాబ్ అయిపోయిందనమాట. ఇక బండలు చల్లగా ఉంటాయి కదండి, కింద అయితే ఒకటి కొనుక్కోవాలి వేసుకోవడానికి. సాప అయితే చల్లగా ఉంటుంది. ఇంకా బెడ్ వేయచ్చు కానీ పిల్లలు ఇక మళ్ళీ బెడ్ అంతా తొక్కుతూ ఉంటారు కదా వర్షంలో. అంటే ఇక బయట పచ్చి పచ్చిగా ఉంటుంది కదండి, పోతారు మళ్ళీ ఇంట్లోకి వస్తుంటారు ఇక అనేసి బాగుంటుంది కదా అనేసి నేను ఇంక అట్లా పెట్టేసిన అనమాట. ఇక కింద అయితే ఆ చిన్న దుప్పట్లు వేసుకున్నారు, వాళ్ళే వేసుకోమన్నా నేనే ఆ చిన్న వేసుకొని ఇక కూర్చున్నారు అనమాట. ఇక ఇక్కడైతే బోండాలు అయితే తింటున్నామండి, టీవీ చూస్తున్నాను అనమాట. అసలు ఇప్పటికి కూడా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అసలు ఇట్లా ఏమంటారండి, ఊపిరి రావట్లేదు అనమాట. అంత వీక్ అయిపోయినా నేను, చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది, అసలు హెల్త్ బాగట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అనమాట. సో అదన్నట్టు ఇంకా ఇగో తర్వాత మేము తిన్నామండి. తిన్నాక ఇక్కడైతే బాసనలు అయితే తోముతున్నా. కంటిన్యూగా వర్షం వస్తుంది కదా, ఇక వర్షం వస్తుంటే తగ్గుతుందేమో సాయంత్రం వరకు అన్న తోముదాము అనుకున్నాను. ఫుల్ అయిపోయినాయి బాసనలు అయితే. అంటే డైలీ వన్ టైమే తోముతున్నాను కదండి, ఇక ఫుల్ అయిపోతాయి కదా, మళ్ళీ మనకు వంట చేసుకోవడానికి కానీ దేనికైనా మళ్ళీ అవసరం పడతాయి కదా బాసనలు. ఒక్కడికి కూడా దొరకట్లేదు గిన్నె అనేసి, వర్షం తగ్గట్లేదు అనేసి నేనే ఇంకా గన్మట్లు వేసుకున్నానండి బాసనలన్నీ. ఇంకా గన్మట్లు వేసుకొని ఇక తోముదామనేసి ఇక అన్నీ వేసేసుకున్నాను, నానబెట్టేసిన అనమాట ఫస్టే. ఇంకా జారుతుందనమాట ఒకవైపు, ఇక మెల్లగా వేసేసుకొని ఇంకా తోమాను. ఏంటంటే అక్కడ మోరి సైడ్ వేసుకొని తోముతా కానీ వర్షం తగ్గట్లేదు కదా, ఇంకా వస్తూనే ఉందన్నమాట. ఇక మనకేమో బాసనలతో చాలా పని ఉంటుంది కదా, వంట చేసుకోవడం కానీ ఏదైనా ఇక గిన్నెలతో చాలా అవసరం ఉంటుంది కదండి అనేసి, ఇక కాదు ఇది వర్షం అయితే తగ్గట్లేదు అనేసి ఇక నేనే ఇక మొత్తం బాసనలు వేసేసుకొని తోమేశాను అనమాట. ఇక 2 టబ్ల బాసనలు అయినాయి అనమాట. ఎందుకంటే పొద్దున టిఫిన్ కూడా వేసాను కదా, ఇడ్లీ వేసాను కదా, బోండాలు, ఇక మస్తు బాసనలు అయిపోయినాయి. ఇక పిల్లలకైతే టీవీ పెట్టేశాను. ఇక నేనైతే ఇక్కడ ఇటు సైడ్ కూర్చొని బాసనలు ఏమో అటు సైడ్ వేసేసుకొని తోమేశానండి. ఇంకా అంతే కదా, ఏం చేసాను చెప్పండి, వర్షం వస్తుంది ఒకవైపు, మొత్తం తడిసిపోతాయి ఇక బాసనలు బయట వేసుకొని తోమిందంటే అనేసి, ఇంకా లాభం లేదనేసి ఇక ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట నేను. ఇంకా బట్టలు అయితే 2 డేస్కి ఒకసారి అయితే ఉతుకుతున్నానండి. అస్సలు బట్టలు ఉతికే అవకాశమే లేదనమాట. ఆరేస్తే అవి పచ్చిగా ఉంటున్నాయి, మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వేయడము, మళ్ళీ వేరే బట్టలు విందామంటే అవి పచ్చిగా అయిపోతున్నాయి అనమాట. అందుకని అస్సలు తగ్గట్లేదు మా సైడ్ అయితే వర్షము. ఇప్పుడు ఒక నిన్నటి నుంచి ఏమో తగ్గినట్టు అనిపిస్తుంది కానీ వాతావరణం చల్లగా ఉంటుంది. మళ్ళీ ఇట్లా ఏమంటారు జల్లులాగా పడుతుంటుంది కదా వర్షం, ఆ విధంగా పడుతుంది. మళ్ళీ ఒక 2-3 గంటలు ఆగుతుందన్నమాట. అంటే ఎండ వస్తలేదు, మొత్తం చల్లగానే ఉంటుంది వర్షం పడేటట్టే. కాకపోతే ఏంటంటే మళ్ళీ ముసురు పెడుతుంది అనమాట. ఇక అట్లనే ఉంటుంది మొత్తం మాకైతే ఒక 5 రోజుల నుంచి. ఇక నేనే ఒక 2 డేస్కి ఒకసారి అలా పిండుతున్నానండి ఆ బట్టలు కూడా కనీసం ఆరట్లేదు. దండము బయట కదా ఆరేసేది, కష్టమవుతుందన్నమాట. ఇంట్లోనే ఒక దండం కట్టేసుకొని ఇంకా ఆరేసుకోవాలి. ఇంకా మొత్తం ఇంట్లో కూడా ఆరేసినా కూడా మామూలుగా ఇట్లా మూలలు అవి ఉంటాయి కదండి, హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, వాటికి వేసినా కూడా సరిపోవట్లేదు అనమాట ప్లేస్ అయితే. సో అదనమాట. ఇక ఇక్కడైతే బాసనలు అయితే అన్నీ తోమేసానండి, తోమేసి ఇక అంతా కడిగేస్తున్నాను అనమాట. ఇక మొత్తము ఆ వర్షంలోనే కడిగేస్తున్నా. ఇంకా పిల్లలు అయితే ఇక బయట అయితే ఆడుకుంటారు, ఇక అంతా ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం మొత్తం నీట్గా కొట్టేస్తున్నాను అనమాట. కొంచెం సర్ఫ్ నీళ్ళు కూడా వేసాను అనమాట. ఎందుకంటే అంతా జిడ్డు ఉంటాయి కదండి బాసనలు, అంతా ఇక బండల మీద అంతా వాటర్ పోతే అంత మళ్ళీ పిల్లలు జారగల అనేసి ఇక అంత నీట్గా కడిగేసా. ఇక మా వాడు చూడండి, నేను ఒకవైపు అరుస్తున్నా మెల్లగా పోరా అని అరుస్తూనే ఉన్నాను అనమాట ఒకవైపు నుంచి.
ఇంకా అంటే ఇక్కడ స్పీడ్ మోడ్ పెట్టాను కదండి, మీకు అట్లా వాడు ఉరికినట్టు అనిపిస్తుంది, కానీ నేను అంటే స్లోగానే వెళ్ళాడు. నాకేమో ఫుల్ టెన్షన్ అనమాట. ఇక అంతా వర్షాకాలం ఇదే ఉంటుంది కదండి, జారుతారు పిల్లలు, పెద్దోళ్ళైనా అంతే, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఏడనైనా పచ్చిగున్నా జారుతారు. చూసుకొని ఇంకా నడవాలన్నమాట. పిల్లల్ని కూడా ఇక జాగ్రత్తగా చూసుకోవాలి. మా వాడైతే కింద పడ్డాడండి, వానికి దెబ్బ తాకిందనమాట వెనకాల. తాకేసి వానికి మోషన్స్ అయినాయనమాట. 4 రోజుల నుంచి కంటిన్యూగా మోషన్సే అనమాట. ఇప్పుడైతే పర్లేదులేండి, మంచిగానే ఉన్నాడు. ఒక 2 డేస్ నుంచి అయితే స్కూల్కి పోతుండు, నిన్న ఇయ్యాల. ఇంకా మొన్నటి వరకు ఇంటికాడనే ఉన్నాడనమాట. సో అదన్నట్టు. ఇంకా ఇక వర్షం అయితే మళ్ళీ ఫుల్ అయిపోయిందనమాట. మొత్తం కడిగిన కదా, మొత్తం బయట కడిగాక మళ్ళీ ఫుల్ అయిపోయింది వర్షము. ఇక ఇక్కడ మా వాడు చూడండి, ఇడ్లీ కుక్కర్ అవి ఉంటాయి కదా, అవన్నీ గిన్నెలు తీసుకొచ్చి వీడియో పెట్టిండనమాట. ఇక నేను బెల్ట్ తీసుకొస్తున్నా రానగానే అంతే, వాడు దుప్పటి కప్పుకుంటాడండి. ఫుల్ నవ్వు వస్తుంది అసలు. ఏమన్నా బెల్ట్ కానీ చేతికి దొరుకుతుంది పట్టుకుంటాం కదండి, అంటే మామూలుగా ఏమంటారు కొట్టను, కానీ ఇట్లా పట్టుకొని వస్తాను అన్నట్టు, రావాలన్నా కొట్టాలా అనేసి. వాడు ఏం చేస్తే దుప్పటి కప్పుకుంటాడు అనమాట, దెబ్బలు తాకొద్దు అనేసి. ఇంకెప్పుడైనా అంతే, ఏదైనా కట్ట ఇట్లా పట్టుకున్నా, బెల్ట్ పట్టుకున్నా, ఏదైనా ఉరికొస్తాడు, అది దుప్పటి కప్పేసుకుంటాడు. నవ్వు వస్తుంటుంది అనమాట. జస్ట్ అట్లా బెదిరిస్తా కానీ కొట్టను. ఇంకా మొత్తం గిన్నెలన్నీ తీసుకొచ్చి ఆ వాటర్ అంతా పడిపోయినాయండి, మొత్తము పడిపోయి మళ్ళీ పిల్లలే జారుతారు కదా అని ఆ టెన్షన్లో ఇక వాడిని అరుస్తూ ఉన్నా. ఇక వాడేమో అట్లా చేస్తాడనమాట. మన ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ గిన్నెలలో వాటర్ ఉంటాయి కదా, ఆల్రెడీ మొత్తం పడిపోయినాయి అనమాట. ఇక మళ్ళీ అవన్నీ తుడిచి మళ్ళీ అవన్నీ మంచిగా పక్కకు పెట్టేసి ఇక ఇక్కడైతే పిల్లలకి హోంవర్క్ చేయిస్తున్నానండి. ఇక టైం చూసారు కదా, 7 కావస్తుంది, ఇంకా వర్షం పడుతూనే ఉందన్నమాట. ఇక తర్వాత ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను కదా, ఎగ్ పులుసు చేద్దామనేసి ఇక చేస్తున్నానండి నేను. ఇక మేమైతే వారానికి ఒక్కసారైనా చేస్తానండి ఎగ్ పులుసు అయితే, ఇక అలవాటు అయిపోయింది నాకైతే చేయడము. ఇక అందులోనూ కూరగాయలు అప్పటికే అయిపోతుంటాయి మాకు. ఒక్కొక్కసారి ఒకటో ఆకుకూర ఉన్నా కూడా అది రేపటికి అంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా ఉండాలి కదా అన్నట్టు, నేను ఇంకా ఆ రోజు నైట్కి ఎగ్ పులుసు చేసేస్తాను అనమాట. అట్లా ఉంటుంది అనమాట. ఇక వారానికి ఒక్కసారన్నా ఇంక ఎగ్ పులుసు ఉంటుంది ఇక మా ఇంట్లో అయితే. ఇంకా బాగుంటుంది కదా అంటే ఇట్లా మామూలుగా వర్షాకాలం అప్పుడు ఇట్లా పులుసులు ఉంటాయి కదా, చేపల పులుసు అని, ఎగ్ పులుసు అని ఇట్లా చేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది, కమ్మగా ఉంటాయి కదా. నాకైతే చాలా ఇష్టం అట్లా. సో ఇక ఇక్కడైతే వండుతున్నానండి నేను. ఇక్కడ మా వాడు ఎత్తుకోమన్నాడు, మళ్ళీ వాడిని ఎత్తుకుంటే మళ్ళీ జారి వాడు మళ్ళీ చీపురు పుల్లలు అవి ఇవి తెచ్చుకొని ఇక్కడ నేను వంట చేస్తున్నాను కదా, మెల్లగా కాల్చుకొని అదేమంటారు మంటతో ఆడదామని చూస్తున్నాడు. ఇక నేను అప్పటికీ అవన్నీ రానియలేదన్నమాట. ఇక్కడ మా పిల్లలు ఏదో అడుగుతుర్రు, నాకైతే గుర్తు లేదనమాట. ఇక మొత్తానికైతే ఇక్కడ వేసానండి, ఎగ్ పులుసు వేసాను, చికెన్ వేసాను ఈసారి అయితే. అంటే మరి పలచగా కాకుండా మరి దగ్గరికి కాకుండా మీడియంలో చేశాను అనమాట. ఇంకా పిల్లలు అయితే తినరండి, ఎగ్ వరకే తింటారు, ఇక కొంచెం చప్పగా వేస్తా అన్నట్టు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇక ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇన్ని రోజులైతే అస్సలు హెల్త్ బాగలేదండి మాకు, ఒకరి తర్వాత ఒకరు అనమాట. సో అదన్నట్టు కొంచెం అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.